హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఏంది భయ్యా మళ్ళా తమ్ముళ్ళు పెట్టేసిన కోవిడ్ అనగానే మన తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఎవరంటే, అన్ఫార్చునేట్లీ చెప్పాలంటే నేనే. చాలామందికి మ్యాక్స్ టు మ్యాక్స్ చాలామందికి గుర్తొచ్చేది నేనే. వినోద్ బ్రో అయితే కంపల్సరీ అట్లీస్ట్ ఫ్యాక్ట్స్ చెప్తాడు అంటే నా పాత సబ్స్క్రైబర్స్, నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసే ఉంటుంది. నా పాత వీడియోస్ చూస్తే నేను మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. మీరు స్టార్టింగ్లో పెట్టిన క్లిప్స్ కూడా సేమ్ టు సేమ్ నా పాస్ట్ 3 years లైఫ్ ఎక్స్పీరియన్స్ 2019లో జరిగిన ఇన్సిడెంట్స్ ప్రాక్టికల్గా నేను ఇక్కడ చూసిన లాక్డౌన్ సిచ్యువేషన్లో చూసిన ఇన్సిడెంట్స్ మాత్రమే నేను క్లిప్పింగ్స్ని షేర్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను ఎట్లా సర్వైవ్ అయ్యాను, అసలు ఏంటి పరిస్థితి, టోటల్ లాక్డౌన్, ప్రపంచం అంతా ఫ్లైట్స్ లేవు, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, ఎవరు ఎక్కడ ట్రావెల్ చేయలేకపోతున్నారు, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ నాట్ పాసిబుల్, అవన్నీ చాలా హారబుల్ సిచ్యువేషన్ అది. సో అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో కూడా చాలా మందిని మనం కోల్పోవడం జరిగింది ఆ టైంలో, కరోనా టైంలో ఎస్పెషల్లీ. నాకు తెలిసినంత వరకు మన వ్యాక్సినేషన్స్ మాత్రం బాగానే పనిచేస్తున్నాయి. సో మీన్స్ మన బాడీలో యాంటీబాడీస్ మాత్రం ఆల్రెడీ డెవలప్ అయ్యే ఉంటాయి ఈ పర్టికులర్ వైరస్కి సంబంధించినంత వరకు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త వేరియంట్స్ రావడము జరుగుతూ ఉంది అనేసి అంటూ ఉన్నారు అందరు. ఇప్పుడు మళ్ళీ నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేయకండి, ఎందుకంటే ఆ బ్లేమ్ గేమ్ అనేది ఆల్రెడీ నేను 3 years ఫేస్ చేశాను. నన్ను చాలా మందికి, నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదన్నమాట. ఇండియాకి రా అని చెప్పేసి, వస్తా అన్నా కానీ రావద్దు అనేసి డైరెక్ట్గా నా ఫేస్ పైన నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్సే చెప్పినారు. సో నేను కూడా అది పాటించాను. నా పాసిబుల్ కూడా లేకుండా రావడానికి, కానీ నేను కూడా పాటించి రాలేదన్నమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరుగుతుంది, నిప్పు లేదే పొగ రాదని అయితే మీకు తెలుసు, రైట్? నిప్పు అయితే ఉందా అంటే ఉంది, అది మెల్లిమెల్లిగా అంటుకుంటుంది. ఇప్పుడు అది ఏ లెవెల్లో బగ్గుమనం వండుతుంది ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం దీనికి ప్రిపేర్ అయి ఉన్నామా అనేసి అనుకుంటే మన ఇండియాలో అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనము వార్లో ఎంగేజ్ అయి ఉన్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఏమంటారు, డంకేపే చోటు అంటారు కదా, హిందీలో డంకేపే చోటు అంటారు. యాక్చువల్లీ ఒక సెగ్గడ్డ మీద కొట్టినట్టు అయిపోతుంది అనమాట, గట్టిగా అట్లుంటుంది పరిస్థితి. అంతే కదా, ఇది ఏంటంటే ఒక చిన్న వైరస్, ఆ వైరస్ని మనం కంటైన్ చేయలేము. ఆల్మోస్ట్ లైఫ్కి థ్రెట్ ఉంటుందంటే ఉంటుంది. అఫ్ కోర్స్ మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ లేదంటే చాలా వీక్ అయిపోయి ఉంటుంది. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం కోవిడ్ మనం ఫైట్ చేసినప్పుడే మన బాడీలో వీక్నెస్ అనేది వచ్చేసింది ఆల్మోస్ట్ చాలామందికి. సో ఇప్పుడు దాన్ని ఫైట్ చేసే అంత కెపాసిటీ ఉందా అంటే ఐ రియల్లీ డౌట్. సో ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది పరిస్థితి అంటే, ఇప్పుడు అయితే వీళ్ళు రిస్ట్రిక్షన్స్ మాత్రం ఏం పెట్టట్లేదు ప్రస్తుతానికి అయితే. వీళ్ళు కూడా ఎక్కువ మటుకు దీన్ని హైప్ చేయడం కానీ, పబ్లిసిటీ ఇవ్వడం కానీ, జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ అట్లాంటిది ఏం చేయట్లేదు. హాంకాంగ్లో మయన్మార్ 2 ఏరియాస్లో మాత్రం బాగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఇట్లా జరుగుతున్నది, ఇట్లా సిచ్యువేషన్ ఉంది అనేసి పరిస్థితానికి అయితే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఇక్కడ లోకల్గా రెగ్యులర్గా చూసే ఛానల్స్లో, మంచి టిక్టాక్లో కానీ, ఈవెన్ బైడూలో కానీ అట్లాంటి ఛానల్స్లో సెర్చ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు కూడా తెలిసింది. ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ మాత్రం మీకు షేర్ చేసి కూడా నో యూస్, ఎందుకంటే అనవసరంగా నన్ను పికప్ చేస్తారు ఇక్కడ నుంచి నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాను అనేసి. సో మన న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా ఓవర్ హైప్ చేసి చెప్తుండొచ్చు. అవన్నీ కొంచెం పట్టించుకోకండి, లైక్ తీసుకోండి. ఎందుకంటే కోవిడ్ మనం ఫేస్ చేయగలుగుతామంటే అఫ్కోర్స్ చేయగలుగుతాము. మనకు ఆల్రెడీ ఆ ఇమ్యూనిటీ అయితే పెరిగిందనేసి నేనైతే 100% నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. మనం కూడా వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు అయితే నో నీడ్ టు వరీ అబౌట్. అది సమ్మర్లో వస్తుందా రాదా అంటే వస్తుంది ఫ్రెండ్స్. సమ్మర్, వింటర్ అట్లాంటి సీజన్స్ ఏం లేదు ఈ వైరస్కి. ఇది స్ప్రెడ్డింగ్ మాత్రం 100% ఫర్ షూర్గా ఉంటుంది. పిల్లలకి మాత్రం బీభత్సంగా ఎఫెక్ట్ అవుతుంది ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఎందుకంటే పెద్దవాళ్ళకి, అడల్ట్స్కి అయితే ఆటోమేటిక్లీ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నడిచిపోద్ది. కానీ ఓల్డర్ ఏజ్ పీపుల్ కానీ, లేకుంటే చిన్నపిల్లలు కానీ, వాళ్ళు మాత్రం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం 100% కనిపిస్తుండొచ్చు. ఓకే, సో హోప్ఫుల్లీ మీరు నా ఫేస్ ఫీలింగ్స్ చూస్తే మీకే అర్థమై ఉండొచ్చు నేను అసలు ఏం మాట్లాడదామనుకుంటున్నా, ఏం మాట్లాడుతున్నాను అని చెప్పేసి. ఓకే, సో బీ కేర్ఫుల్, బీ అలర్ట్ అండ్ కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిది. నా సైడ్ నుంచి నా సజెషన్ అనమాట ఇది. సో ఇట్ గోయింగ్ టు బి డిజాస్టరా అంటే లేదు, నాట్ అట్ ఆల్ ఏ డిజాస్టర్. బట్ సేఫ్ సైడ్కి మనం ఉండడం మంచిదే కదా, ప్రికాషన్స్ తీసుకొని ఉంటే మంచిదే కదా. ఎందుకంటే మనము ఏదన్నా మనం సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి హెల్త్ నాశనం అయిందంటే దాన్ని మనం రికవర్ చేసుకోవడం చాలా కష్టం. ఎస్పెషల్లీ ఈ వైరస్ విధంగా స్పాయిల్ అయిన హెల్త్లు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి, డెవాస్టేటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మా చుట్టాలలో, రిలేటివ్స్లో చాలామంది ఉన్నారు, చాలా వీక్ అయిపోయినారు అనమాట. వాళ్ళు ఫిజికల్లీ చాలా ఫిట్ ఉండేవాళ్ళు, కరోనా వచ్చిన తర్వాత వీక్ అయిపోవడము, దే ఆర్ స్టిల్ సఫరింగ్ అనమాట. యాక్చువల్లీ ఆ సింటమ్స్ నుంచి దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. సో బీ అలర్ట్, బీ కాషియస్, అదే నా సజెషన్. సో ఎప్పుడైనా మీరు పబ్లిక్ ప్లేసెస్కి అట్లాంటి గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు మాస్క్ అయితే వేసుకోండి. మన ఇండియాలో అయితే ఇప్పటివరకు అయితే నాకు తెలిసినంతవరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అది రావద్దు అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే మీరు జాతకాన్ని నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే 100% నమ్ముతాను. దట్టు అప్పు ఫ్యాక్ట్స్ నమ్ముతాను ఎస్పెషల్లీ. అంటే లైక్ ఈ మూలలో ఉప్పు పెట్టండి, నెత్తి మీద అర్తాకు పెట్టుకోండి, ఆ లక్ష్మి కలిసి వస్తుంది, ఈ లక్ష్మి కలిసి వస్తుంది, ఆ
ఆ చెత్త జాతకాన్ని కాదు నేను నమ్మేది అంటే కొన్ని స్టార్స్ని బట్టి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ నేను ఆల్రెడీ ప్రీవియస్ 2004లో మన వాళ్ళు 2025 ఎలా ఉండబోతుందో బాగా ప్రిడిక్ట్ చేసి చెప్పినారు. ఏంటంటే వార్స్ జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, నీటి యుద్ధాలు జరుగుతాయి, ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సైన్స్ అనమాట. యాక్చువల్లీ మన ఏన్షియంట్ సైన్స్ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి చెప్పేంత సీన్ మనకు ఉంది అంటే ఇండియన్స్కి స్పెషల్లీ ఉంటుంది. అది ఉంది, అది ప్రూవ్ అయింది కూడా. చాలామంది జాతకాలు చెప్పినారు, ప్రూవ్ అయింది కూడా. ఓకే, సో దట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్. నేను చూస్తున్నా ప్రాక్టికల్గా, నేను నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ మై ఫీలింగ్స్ అనమాట. బీ కాన్షియస్ అండ్ బీ అలర్ట్ అబౌట్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్. ఇట్స్ గోయింగ్ టు హిట్ బ్యాక్ అంటే ఇట్ మే బీ, దేర్ మే బీ సమ్ ఛాన్సెస్, బట్ బీ కేర్ఫుల్. ఓకే అండి, బై బై, హ్యావ్ ఐ నైస్ డే. నేను ఎక్కువ మటుకు ఈ వీడియోలో మాట్లాడలేను బికాస్ ఐ షుడ్ బి వెరీ కాన్షియస్ అబౌట్ మై లైఫ్. ఓకే, బై బై, హ్యావ్ ఐ నైస్ డే. జై హింద్.